ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ చూడు, మళ్ళీ ఒక అర్ధగంటనో గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు, కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడు. బయటకు పోయి ముగ్గురు పోతారు, ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి. ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్. ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపినారు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీ పరుడు అయితే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా, కమిషన్లు వేస్తున్నావు కదా. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం. ధైర్యం ఉంటే ఆదేశించు. అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు, ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు నువ్వు. సరే, మాకు చట్టం మీద గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. మాకు ఉద్యమాల నుంచి వచ్చిన కార్యకర్తలం మేము.